బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియాజ్ ఏదైతే గత 2 రోజుల నుండి కూడా ఒక వ్యక్తి వార్తలు నిలుస్తున్నాడో, చాలా పేరంతా కూడా ట్రెండింగ్ లో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ రియాజ్ ని పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపినట్టుగా అయితే మనకు వార్తలు వస్తున్నాయి. రియాజ్ 2 రోజుల కింద నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్, విధి నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ను అతి దారుణంగా హత్య చేసి, అదేవిధంగా హత్యను ఆపడానికి వచ్చినటువంటి మిగతా పోలీసుల వాళ్ళని పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ మరణించడం జరిగింది. సో మొన్న 2 రోజుల కింద ప్రమోద్ అనే కానిస్టేబుల్ హత్య చేసి 2-3 రోజుల నుండి కూడా పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు రియాజ్ అనే రౌడీ షీటర్. అయితే నిన్న సాయంత్రం సమయంలో ఆ రౌడీ షీటర్ నిజామాబాద్ లోని అవుట్స్కర్ట్స్ లాంటి ప్రాంతంలో ఒక పాడుపడ్డటువంటి ఒక లారీ, అంటే అది ఇప్పటికే శిథిలావస్థకు పడిపోయింది లారీ అనేది, ఆ లారీలో దాక్కున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ సమాచారం అనుకున్నటువంటి నిజామాబాద్ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే నిన్న పట్టుకున్న సందర్భంలో కూడా రియాజ్ ఆ పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇందులో కాస్త పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో కొన్ని గాయాలు కావడం జరిగింది రియాజ్ కు. అయితే ఎట్టకేలకు రియాజ్ ను నిన్న పోలీసులు పట్టుకొని నిజామాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. అయితే నిన్నటి నుండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా పోలీసు బలగాల మధ్య అతనికి చికిత్స అందించడం జరిగింది. ఎందుకంటే గతంలో రియాజ్ పైన 40కి పైగా కేసులు ఉన్నాయి. అదేవిధంగా చైన్ స్నాచింగ్ కావచ్చు, అదేవిధంగా దాడులు కావచ్చు, అదేవిధంగా మర్డర్ కేసులు లాంటివి చాలా ఉన్నాయని చెప్పుకోవాలి ప్రమోద్ పైన. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ బలగాల మధ్య ఆయనకు నిన్న భద్రత కూడా బాగా కల్పించడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో. సో ఎందుకంటే అతను ఒకవేళ రియాక్ట్ అవుతే, ఎందుకంటే మామూలు రౌడ్ షీటర్ కాదు, ఎందుకంటే ఒక 10 మంది ఉన్నా కూడా, పోలీసులు బలగాలు ఉన్నా కూడా అతను వాళ్ళ పైన దాడి చేసి తట్టుకున్నంత శక్తి రౌడ్ షీటర్ రియాజ్ కుందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ బలగాల మధ్య, భద్రత మధ్య నిన్న అతనికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఈ రోజు ఉదయం సమయంలో నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ అంతస్తులో అతనికి చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ పోలీస్ ని గన్ తీసుకొని అతని పైన దాడికి దిగడం జరిగింది రియాజ్. ఈ నేపథ్యంలో పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో పోలీసులు అందరూ కలిసి కూడా రియాజ్ ని కాల్చి చంపేయడం జరిగింది. సో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని అసలు పాపం అతను తప్పు లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా, అయితే గతంలో ఆయనకు ఒక నేరం చేయడం జరిగింది. ఆ నేరం విషయంలో రియాజ్ ను పట్టుకునే ప్రయత్నం చేశాడు ప్రమోద్ అనే కానిస్టేబుల్. అయితే ఈ నేపథ్యంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని అతి దారుణంగా, అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపి హత్య చేసిండు రియాజ్. అయితే గత 3 రోజుల నుండి కూడా పోలీసుల అందరూ కూడా రియాజ్ పైన వేట సాగించారు. రియాజ్ ని పట్టుకోవాలని చెప్పేసి వేట సాగించారు. అంతేకాకుండా తెలంగాణ కావచ్చు, అదేవిధంగా 2 రాష్ట్రాల నుండి కూడా రియాజ్ అనే వ్యక్తి రౌడ్ షీటర్ ని కాల్చి చంపేయాలి, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే ఈ రోజు ఉదయం సమయంలో రియాజ్ అనే రౌడ్ షీటర్ ని, అదైతే ప్రమోద్ కానిస్టేబుల్ హత్య చేసినటువంటి నిందితుడు ఉన్నాడో రియాజ్ ని, ఈ రోజు ఉదయం అతను తప్పించుకునే ప్రయత్నం చేసిండు ఆసుపత్రి నుండి రౌడ్ షీటర్. ఈ నేపథ్యంలో పోలీసులు, అదేవిధంగా రౌడ్ షీటర్ ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో పోలీసులు అతన్ని గన్ తో షూట్ చేసి ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే చాలా మంది పోలీసులకు ఇది నిజమైన దీపావళి అన్నట్టు కూడా అటు సామాన్య ప్రజలు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ అందరికీ కూడా, ఎవరైతే ప్రజల కోసం సేవ చేస్తారో, ప్రజా రక్షకులుగా ఉంటారో, రక్షక భటుల పైన ఇలా దాడి చేస్తే వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేసిన విధానం ఏదైతుందో అందరూ కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రియాజ్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించని చెప్పుకోవాలి.